ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. దేవుడు అవనే అపవాదం అవనే నీ ఒక్కడి మీద ఇంట్రెస్ట్ కాదు, నీ తరము మీద ఇంట్రెస్ట్. అర్థమవుతుందా? దేవుడు ఆశీర్వాదాలు చూడండి ఎప్పుడో ఒక వ్యక్తికి మాత్రం కాదు, నీ వంశంని, నీ తరముని. యు సీ గాడ్ ఈస్ ఇంట్రెస్టెడ్ బ్లెస్సింగ్ ద జనరేషన్స్. అపవాది కూడా దోచుకుంటాం ఇంట్రెస్ట్ తరాలని. దేవుడు నీ తరముని ఆశీర్వదించాలండి. 1000 నీతిమంతుడు తరము 1000 తరములు ఆశీర్వదించబడతాయంట. కానీ అపవాది చూడండి శాపాన్ని తెచ్చి ఆ కుటుంబాన్ని ఏలాలని. ఈరోజు ఎంతమంది ఇక్కడ నేను క్రీస్తుని నా కుటుంబంలో నేనే మొదటిగా యేసుని అంగీకరించాను అన్న వారు ఇక్కడ ఉంటే చేతులు ఎత్తుతారా అండి? ధైర్యంగా చేతులు ఎత్తుతారా? కొంతమంది ఉన్నారు. మిమ్మల్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నా. మా నాన్నగారి దగ్గర నుంచి లేకపోతే మా అమ్మగారి దగ్గర నుంచి మేము క్రీస్తుని నమ్ముకున్నామన్న వారు ఉంటే చేతులు ఎత్తుతారా? వండర్ఫుల్, 50% కనబడుతున్నారు. మా తాత దగ్గర నుండి మేము క్రైస్తవులమి అని చెప్పేవారు చేతులు ఎత్తుతారా? ఓకే, ఒక 10 తరాలు ఎక్కడ ఉంది? సరే, 10 తరాల నుండి మేము క్రైస్తవులు అని చెప్పేవారు చేతులు ఎత్తండి. ఏమో 10 తరాలు మనకు తెలియదు కదా. మన తాతగారి పేరే మనకు తెలియదు. మీకు తెలుసా? మా తాతగారి పేరు మైకేల్ యాంజెలో, ఆయన పేరు నాకు తెలియదు.